బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఏదైతే బిగ్ బాస్ విన్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఫ్యాన్స్ తో కలిసి మాట్లాడిన తర్వాత భారీ ర్యాలీ తీశారు. ఆ నేపథ్యంలోనే బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్ అలాగే రన్నర్ గా ఉన్నటువంటి అమర్దీప్ ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ నేపథ్యంలో దాదాపు అక్కడ ఉన్నటువంటి బస్సులు కానివ్వండి, కార్లు కానివ్వండి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అభిమానులు ధ్వంసం చేశారు. అప్పటికి పోలీసులు ర్యాలీ చేయొద్దు, ఇది ర్యాలీ చేయడానికి తగిన సమయం కాదు, ఎందుకంటే ఇక్కడ కొంత గొడవ పూరితమైన నేపథ్యం ఉన్నటువంటి తరుణంలో మీరు ర్యాలీ చేయడానికి అనుమతించాము అని చెప్పేసి పోలీసులు చెప్పినప్పటికీ పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చి కారు మీద నుంచి ఆ ఫ్యాన్స్ ని ఉత్సాహపరిచే విధంగా అలాగే కొంత రెచ్చగొట్టే విధంగా కూడా మాట్లాడారంటూ కూడా పోలీసులు సీరియస్ అవుతూ వచ్చారు. అదే నేపథ్యంలో దాదాపు 3 బస్సులకు సంబంధించి అద్దాలను పగలగొట్టారు. అంతేకాకుండా పలువురు సెలబ్రిటీలు ఏదైతే బిగ్ బాస్ లో కంటెస్ట్ చేసినటువంటి సెలబ్రిటీకి సంబంధించినటువంటి వాహనాల పైన కూడా పల్లవి ప్రశాంత్ అభిమానులు దాడి చేశారు. దీంతో అక్కడ ఉన్నటువంటి అద్దాలు మొత్తం పగిలిపోయాయి. సో ఈ నేపథ్యంలో నిన్న జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు పల్లవి ప్రశాంత్ కి. పల్లవి దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని కూడా కోరారు. సో ఈ నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ నేను ఒక రైతు బిడ్డది కాబట్టి నన్ను బయటకు రానియకుండా అడ్డుకున్నారు, కావాలని కుట్రంతా చేస్తున్నారంటూ కూడా ఇటు పోలీసుల పైన కానివ్వండి, అలాగే ఏదైతే ఈ గొడవకి సంబంధించిన వారిపైన కూడా కామెంట్ చేస్తూ వస్తున్నారు, కావాలనే నన్ను టార్గెట్ చేసే విధంగా ఇదంతా చేశారని చెప్పి కూడా పల్లవి ప్రశాంత్ సీరియస్ అవుతారు. సర్వ్ చేసిన దగ్గర నుంచి పల్లవి ప్రశాంత్ ఎక్కడున్నారో తెలియట్లేదు, అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని తెలుస్తుంది. దానికోసం కూడా పోలీసులు పల్లవి ప్రశాంత్ సొంత గ్రామానికి వెళ్ళన్నారు. సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఆయన సొంత గ్రామానికి చేరుకుని అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎందుకంటే ఆయన కుటుంబంతో కూడా మాట్లాడి పల్లవి ప్రశాంత్ ఎక్కడున్నారో తెలుసుకోవాలని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఒక టీం ని కూడా సిద్దిపేటకు పంపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఏదైనప్పటికీ ఈ గొడవ బిగ్ బాస్ విన్ అయిన బయటకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఒక్కసారిగా ఈ గొడవ చెలరేయడం, అక్కడ జరిగినటువంటి వాతావరణం అంతా కొంత ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం అనేది కొన్ని ఇబ్బందికర పరిస్థితులుగా మారిందనే చెప్పాలి.